ఫ్రెండ్స్, ఇది ఒక మంచి పరిప్రశ్న వచ్చింది. సూతకం అన్నది ఉందా లేదా? ఓకే, ఎవరైనా చనిపోయినప్పుడు దాన్ని పాటించాలా వద్దా? దాన్ని మరణించిన తర్వాత లేకపోతే ఇలాగా మహిళ దాన్ని పాటించాలా వద్దా? దేవాలయాలకు వెళ్ళకూడదంటారు, పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదంటారు, ఎవరింటికి వెళ్ళకూడదంటారు. దీని అర్థం ఏంటి? ఇది ప్రశ్న. దానికి ఆన్సర్ ఏంటంటే ఫ్రెండ్స్, సో ఈరోజు మీరు ఈ ప్రశ్నలో ఉన్న తత్వాన్ని తెలుసుకోండి. అసలు ఫస్ట్ మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? వాడు చనిపోయిన తర్వాత ఆత్మ బయటకు వస్తుంది. శరీరాన్ని తగలబెట్టడం, పూడ్చిపెట్టడం చేస్తాం. ఓకే, ఆత్మ ఎక్కడ పోయింది? పైలోకాలకు పోతుందా? మీరు ఏమైనా రాసిచ్చారా? అడ్రస్, ఫోన్ నెంబరు, ఐడి కార్డు, అక్కడ ఆధార్ కార్డు ఏమైనా ఉందా? కొన్ని రూమ్ ఏమైనా బుక్ చేశారా? కొన్ని ఫ్లైట్ ఏమైనా బుక్ చేశారా? ఏం లేవు కదా. అది అక్కడే ఉంటుంది. దాన్ని అక్కడ పెట్టుకొని మీరు తగుదనమ్మా అని పెళ్ళిళ్ళకి, తగుదనమ్మా అని పేరెంటాలకి, తగుదనమ్మా అని పండగలో చేశారనుకోండి, దానికి ఎక్కడో కాలుతుంది. అర్థమవుతుందా? అంటే చనిపోయి నేను ఏడుస్తుంటే వీళ్ళందరూ ఆనందంగా ఉన్నారని ఆత్మ దుఃఖంలోకి వెళ్తుందని చెప్పేసి, ఆత్మ యొక్క క్షోభ మంచిది కాదు, దానికి అది క్షోభిస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు పెట్టిన పాయింట్ ఇది. సో ఈ సూతకం ఉన్నవాళ్ళు, అంటే ఆ మైలు ఉన్నవాళ్ళు, లేకపోతే ఆ చనిపోయిన ఇంటి వాళ్ళు కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. కొంచెం విచారవదనంతో ఇలా కూర్చొని ధ్యానం చేసుకోండి అని చెప్పారు. ఎవడింట్లో అన్నా అలా జరుగుతుందో మీరు చెప్పండి. వాడు చనిపోయిన, ఎవడింట్లో అయినా చనిపోయిన మొదటి రోజు గుండెలు బాదుకొని రాముడా దేవుడా అని ఏడుస్తారు. 13వ రోజు భోజనాలు ఎట్లా వడ్డిస్తారు? మీరు ఏ తద్దినం భోజనంకి వెళ్ళండి, 13వ రోజు భోజనం ఎలా పెడతారు చెప్పండి? తినండి, ఇంకా తినండి, అయ్యో వడ్డించుకోండి, స్వీట్లు వడ్డి, అది కోలాహలంగా ఉంటుంది. ఎక్కడన్నా ఏడుపు బొట్టు ఉంటుందా? చూసారా ఫ్రెండ్స్? అందుకని యాక్చువల్గా ఆ ఇంటి వాళ్ళు ఒక మౌనంలో, ఒక సైలెన్స్లో జీవించాలని దాన్ని. ఇంకొక రెండో పాయింట్, బహుశా ఇది సంప్రదాయం నుంచి వచ్చింది, దీనిలో ఉన్న అర్థం కూడా ఇంకొకటి చెప్తాను మీకు. అది ఎందుకు అలా పెట్టారంటే, ఒకటి ఆత్మ యొక్క ఏడుపు, ఇక అది. రెండోది, ఈ చనిపోయిన వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు ప్రతి ఒక్కడు చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళికి వెళ్ళింది, ఏదో ఇది భర్త దిగులు మర్చిపోవడానికి అని చెప్పేసి ఆ ఇల్లాలు పెళ్ళికి వెళ్ళింది, ఏ పెళ్ళికో. ఏం చేస్తారు మీరే చెప్పండి? అయ్యో అమ్మా ఎంత కష్టం వచ్చిందే నీకు, ఎంత బాధ కలిగిందే నీకు అని గిల్లుతారా గిల్లరా ప్రతి ఒక్కడు? ఎంత బాధ, చిన్న వయసులోనే నీకు భర్త కోల్పోయాడా, పిల్లల్ని ఎలా పెంచుతావే, ఏదో భర్త చనిపోయాడు దుఃఖంలో ఆ స్త్రీ తేరుకోవడానికి ఏ దేవాలయంకో, లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఏ పెళ్ళికో ఫంక్షన్కో, లేకపోతే ఎక్కడికో వెళ్ళారు అనుకోండి పబ్లిక్లోకి. ఏం చేస్తారు ఈ పబ్లిక్ చెప్పండి? ఎక్కడ లేని సానుభూతి పొడి చేసి ఎనప ముక్కు కాకుల్లాగాలని కచా కచా పొడి చేస్తారు. పెద్ద అసలు మనకు ఓదార్చడం అంటే అంత ఇష్టం ప్రతి ఒక్కడికి. కనుక ఈ ఓదార్పు యాత్రలన్నీ వదిలేయండి, కంగ్రాచ్యులేషన్స్ చెప్పండి, చాలా ధైర్యంగా ఒక సమస్య తెచ్చుకున్నావు, ఎదుర్కో అని చెప్పండి. అంతేకాని ఈ సూతకాలు తర్వాత అంటే ఆచారం అయితే అందుకొచ్చింది. ఎందుకు అంటే, ఇదిగో మీరు ఇలా వెళ్ళి అనవసరంగా నవ్వులు పాలైపోయి అవమానాలు పొంది బాధలు పడకండి అని చెప్పి వచ్చింది. దానికోసం అనమాట. అంతే, కొంతకాలం అండర్గ్రౌండ్లో ఉండాలి, మీరు సైలెన్స్లో ఉండాలి. చక్కగా వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతమైన ఆశ్రమాల్లో ధ్యానం చేసుకుంటూ కొంతకాలం గడపాలి. ఎందుకంటే దుఃఖాన్ని మార్చేది ఒక్కటే కాలమే. అందుకని మీకు ఎప్పుడన్నా అలాంటి దుఃఖ కార్యక్రమాలు ఉన్నవాళ్ళు మౌనంలో ఉండండి. ఎవరి ఓదార్పులు కోరుకోకండి. అసలు ఓదార్పు అన్నది పక్కన పెట్టండి. ఎందుకంటే ఈడేదో ఉనిచొచ్చినట్టు వాడు ఓదారుస్తుంటాడు, 4 రోజుల తర్వాత ఆడిపోతుంటాడు. అందరూ పోవాల్సిందే, షెడ్యూల్ ప్రకారం వెళ్ళాల్సిందే. కనుక ఓదార్పు కోరుకోకండి, ఓదార్చే వాళ్ళకి దూరంగా ఉండండి. ఎందుకంటే అది మానిపోయిన గాయాన్ని కెలికే ప్రాబ్లం. కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళండి, బట్ మౌనంగా ఉండండి. ఎవరితో డిస్కస్ చేయొద్దండి. ఎలా జరిగిందమ్మా అంటారు. నాకు తెలిసి ఆడు చనిపోయిన తర్వాత ఒక 1000 మందికి చెప్పుంటారు ఎలా జరిగిందో. ఎందుకంటే 1000 మంది అడుగుతారు. ఆ చెప్పిన ప్రతిసారి మీరు ఆ దుస్సంఘటన గుర్తు చేసుకోవాలి. చెప్పిన ప్రతిసారి ఆ దుఃఖాన్ని మళ్ళా పెంచుకోవాలి. అందుకని దయచేసి జరిగిందేదో జరిగింది, అది ఒక అద్భుతమైన నా జీవితంలో నేర్చుకోవడానికి వచ్చిన పాఠము, నా జీవితం ఇప్పుడు ఛాలెంజ్, నేను ధైర్యంగా పోరాడుతున్నాను అని ఒక్క మాటలో చెప్పి వాళ్ళని కట్ చేయడం అలవాటు చేసుకోండి. రెండోది, మనం కొంతమంది అందరూ నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవరన్నా ఇలాగ భర్త చనిపోయినా, పిల్లలు చనిపోయినా, ఏదన్నా దుఃఖంలో ఉన్న వాళ్ళని వెళ్ళి మోరల్ సపోర్ట్ ఇవ్వండి. నేనున్నాను, నీకో ధైర్యంగా ఉండు, మేమందరం ఉన్నాము, డోంట్ వర్రీ అని ధైర్యంగా సపోర్ట్ ఇవ్వండి. అసలు నువ్వు చింతపడద్దు జీవితం కోసం, మనందరం ఒకటే, ఆయన నువ్వు పోతావు నేను పోతాను అందరం పోతాము, కాకపోతే మీ వాడు కొంచెం తొందరపడి ముందెళ్ళాడు, వాడి డిజైన్ ప్రకారం వెళ్ళాడు, వాడే పుణ్యలోకాల్లో పనిచేయడానికి వెళ్ళాడు అని ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వండి. అంతేగాని ఎద్దవ్వ ఏడుపులు ఏడ్చి, అయ్యో తల్లి నీకు ఎంత కష్టం వచ్చిందే, దేవుడా నాయన ఎంత అన్యాయం జరిగింది, ఈ శోకాలే
ఈ సోకాలేసి వాళ్ళు ఇంకా సోక పెట్టి మీ ఆత్మతృప్తి చేసుకోకండి ఫ్రెండ్స్, ఇది అత్యంత నేరము. థ్యాంక్ యూ.